అందరికీ నమస్తే. నేను మాధురి. మేము రాగానే లియో ఇట్లా పైకి ఎగురుతుందనమాట. ఈ మధ్యలో లియోపై టిక్స్ బాగా ఉంటున్నాయన్నమాట. పిడుదులు అని అంటాం కదా! అవి బాగా వస్తున్నాయి. అయితే ఈ మధ్యలో ఆవుల దగ్గరనే ఎక్కువ ఆడుకుంటుంది. ఆవుల దగ్గరనే పడుకుంటదనమాట ఎక్కువ శాతం. అందుకోసమని ఎక్కువ ఎక్కుతున్నాయా అని మాకు ఒక డౌట్. ఇంతకుముందు అసలు ఆవుల దగ్గర పడుకునేది కాదు. మంచిగా ఇంటి ముందు ఒక క్లాత్ వేసేవాళ్ళం తన కోసం. దాని మీదే పడుకునేది. మనం ఎన్ని సార్లైనా తీసుకొచ్చి దాని మీద పడుకోమని చెప్పినా పడుకోవట్లేదు. రోజు షాంపూ పెట్టి స్నానం చేయిస్తే కొంచెం తక్కువ ఉంటాయనుకుంటా. కాకపోతే స్నానం చేయించిన వెంటనే మట్టిలో ఎళ్లి పొర్లుతదనమాట. అందుకని వీళ్ళకి కూడా ఈ చేయించిన వేస్ట్ అని చెప్పేసి వీళ్ళు కూడా మానేశారు. కాకపోతే నేనుంటే కొంచెం రోజు స్నానం చేయిస్తాను. కొంచెం నేను ఈ మధ్యలో అస్సలు రావట్లేదు ఫామ్‌కి. ఇదిగోండి చెట్టు చిక్కుళ్ళు, బీరకాయలు కూడా రావడం అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇదిగోండి చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి బీరకాయలు. ఇది నాటు బీరకాయ అని చెప్పి ఇచ్చారు నాకైతే. ఇంతకుముందు వీడియోలో నేను దోసకాయ విత్తనాలు పెట్టేది చూపించాను కదా! ఇప్పుడైతే మంచిగా పెద్దగా అయ్యాయి. మంచిగా జర్మినేషన్ కూడా వచ్చింది. ఈ దోసకాయ విత్తనాలైతే కొన్నవి కాదు. ఇంట్లో దోసకాయ కట్ చేసినప్పుడు మిగిలిన సీడ్స్‌ని నేను దాచిపెట్టినవి. అవి అయితే మంచిగా జర్మినేట్ అవుతున్నాయి. ఇక్కడ చెరుకు కూడా వస్తుందనమాట. చెరుకు కొద్దిగా పైకి రాగానే కుందేళ్ళు కొట్టేస్తున్నాయంట. మనం అనుకుంటాము ఒక మనిషి ఎదగడానికి ఎన్ని ఆటుపోట్లుంటాయో, ఒక మొక్క విత్తనం పెట్టిన దగ్గర నుంచి అది మంచి ఒక పండు దశకు లేకపోతే అది మన దాకా రావడానికి కూడా ఎన్నో ఆటుపోట్లు ఉంటాయనిపిస్తుంది నాకైతే. కుందేళ్ళు కొట్టడం, తర్వాత నెమళ్ళు వచ్చి తినడం, లేకపోతే పెస్ట్ అటాక్ అవ్వడం, తర్వాత ఇంకేదో వైరస్ అటాక్ అవ్వడం, ఇటువంటివన్నీ ఎన్నో ఉంటాయి. ఫుడ్ మన దాకా రావడానికి మాత్రం చాలా కష్టపడాల్సే ఉంటుంది. ఇదిగోండి మునగాకు ఎంత బాగా ఉండేదో, ముందు రోజు పచ్చగా ఉన్న చెట్టు కాస్త ఒక్కరోజు రాత్రిలోనే ఈ పురుగు అటాక్ చేసి మొత్తం ఆకులను తినేసింది. మునగాకులను ఎస్పెషల్లీ మునగాకులను, తర్వాత బెండ ఆకులు ఉంటాయి కదా, ఆ బెండ ఆకులను కూడా బాగా తినేసిందనమాట. ఇట్లా ఉంటుందన్నమాట. ఒక్కరోజు నైట్లోనే ఇట్లా మొత్తం అటాక్ చేసి తినేసింది. కార్న్ అయితే బాగానే వస్తుంది. కొంచెం ఇది సమ్మర్లో వేసాం కానీ సమ్మర్లో వేసినవే బాగా వచ్చినాయి. ఇప్పుడిప్పుడు వేసాం, మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసాము. ఎందుకంటే కంటిన్యూస్గా రావాలి అనే ఒక ఉద్దేశంతో వేస్తూ వస్తున్నాం. అన్నీ ఒకేసారి కాకుండా మనకు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ రావాలి కదా, టమాటోస్కి కూడా స్టేకింగ్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పి వేసాము. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మినుము మొక్కలు తీగలాగా పాకుతున్నాయి. ఈ మినుములు అనేవి చాలా బాగా వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు అయితే ఆకు బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఏ టైంలో ఏ పెస్ట్ అటాక్ అవుతుంది అన్నది మాత్రం తెలీదు. గోరు చిక్కుళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మేబీ నెక్స్ట్ వీక్ అయితే వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి క్లస్టర్ బీన్స్ గోరు చిక్కుళ్ళు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవి గుత్తులు గుత్తులుగానే కాస్తున్నాయి. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ సీడ్ అయితే కొన్నేమో మేము తీసి పెట్టుకున్న సీడ్, కొన్నేమో బయట నుంచి కొన్నాము. ఇవి సమ్మర్లో వేసాము, అసలు వస్తాయా రావా అనుకున్నాం కానీ బాగానే వచ్చాయి. టమాటో మాత్రం ఫ్లవరింగ్ కొద్దిగా తక్కువగానే ఉంది. వరిమళ్ళు రెడీ చేసుకోవడం కోసమని నీటిని అంతా కూడా పారిస్తున్నాము. జీలుగ మొక్కలు ఒక్కొక్కటి ఎంత ఎత్తైపోయినాయో చూడండి. ఎత్తైపోయినాయి కానీ పైపైన ఉన్న లేత ఆకులు మొత్తం ఆవులు తినేసాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి ఏంటంటే కందులు అనమాట. కందులు జర్మినేషన్ అయితే కొన్ని బాగున్నాయి, అక్కడక్కడ కందులు అనేవి సరిగ్గా రాలేదు. ఎందుకంటే మేము వేసినప్పుడు ఒక 5-6 రోజుల వరకు అసలు వర్షం అనేదే లేదు. అందుకని కొద్దిగా జర్మినేషన్ అయితే తగ్గింది. మా కిచెన్ బ్యాక్ సైడ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ చెత్తనంతా కూడా కొంచెం అవి ఉంటాయి కదా పార్థీనియం మొక్కలని మాత్రం కొద్దిగా కాల్ చేస్తున్నారు. ఎందుకంటే విత్తనం పడి మళ్ళీ వస్తాయని. ఇక్కడంతా క్లీన్ చేసేసి
ఇక్కడే కొన్ని టమాటో మొక్కలు, తర్వాత కొన్ని వంకాయలు, కొన్ని పచ్చిమిర్చి ఇట్లా ఎందుకంటే మనం అప్పుడప్పుడు వంట చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇక్కడ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాము. నారు పెద్దగా అయిన తర్వాత ఇక్కడ అన్నీ వేసుకుంటాము. ఇక్కడే మళ్ళీ అవంతకవే పడి మళ్ళీ తోటకూర మొలిసిందనమాట. కొంచెం తోటకూర అయితే కట్ చేసుకుంటున్నా. ఏమిలో ఒక 2 మొక్కలు మొలిసాయి అంతే. మే మంత్ ఎండింగ్‌లో మేము ఇక్కడ నారు పోసుకున్నాం అనమాట. పెన్నాడ వంకాయ, తర్వాత నాటు ముండ్ల వంకాయ, తర్వాత కొన్ని రకాల టమాటాలు, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు. ఇవన్నీ నారు పోసుకున్నాం కానీ అన్నీ కూడా పోసుకోలేదనమాట. కొన్ని విత్తనాలను మాత్రమే వేసినాము. ఎందుకంటే సమ్మర్‌లో వేసాం కాబట్టి మళ్ళీ మంచిగా జర్మినేట్ అవ్వకపోతే వేస్ట్ అవుతాయని కొన్ని విత్తనాలను మాత్రమే నారు పోస్తే అవి అన్నీ రాకపోయినా అక్కడక్కడ కొన్ని మిరప, వంకాయ మాత్రం వచ్చాయి. వాటిని ఇక్కడే పెట్టుకోవాలన్నమాట. కిచెన్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మనం వంట చేసుకునేటప్పుడు తొందరగా వెళ్ళి తెచ్చుకోవడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకుంటానన్నమాట కొన్ని. కిచెన్ బ్యాక్ సైడే కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఎప్పుడు కావలిస్తే అప్పుడు కరివేపాకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ కూడా ఒక చెట్టు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న మొక్కలన్నీ కూడా రోజ్మేరీ ప్లాంట్స్. నేను యాక్చువల్గా ఫామ్కు వచ్చింది ఇవాళ రోజ్మేరీ ప్లాంట్స్ అన్నిటిని కూడా నాటుకోవడానికి. రోజ్మేరీ గురించి చెప్పక్కర్లేదు, అది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంది అని అన్నది. నాకు బేసిక్గా రోజ్మేరీ అంటే చాలా ఇష్టం. ఈ రోజ్మేరీ ప్లాంట్స్ని మా ఇంటి వెనకాల నాటుకుంటున్నాము. అయితే నేను గోవింద్కి చెప్తున్నాను, ఈ మామిడి కొమ్మలు అనేవి పెద్దగా అయిపోయాయి, షేడ్ ఎక్కువైపోతుంది, కొన్ని కొమ్మల్ని కట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే రోజ్మేరీకి ఎండ బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం షేడ్ కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాము. అట్లాగే మామిడికి కూడా ప్రూనింగ్ చేస్తే మంచిది కదా అని చెప్పి కొన్ని కొమ్మలు కట్ చేయమని చెప్తున్నాను. రోజ్మెరీ మంచి వాసన వస్తలేదు, మస్తు ఎంత మంచి వాసన. మరీ కిందికి ఏం నాట అవసరం లేదు, ఇది అంత అంత మళ్ళీ ఆకు లోపలికి వెళ్ళిపోతుంది, అంత పైకే అంత గుంతొద్దు చాలు అంతే. అంత అంతే భూమి లెవెల్గా. యాక్చువల్గా నేను ఈ రోజ్మేరీ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఆవుల షెడ్ దగ్గర, తర్వాత కోళ్ళ షెడ్ కూడా ఉంటుంది కదా, ఆ కోళ్ళ షెడ్ బ్యాక్ సైడ్ వేయాలి అని అనుకున్నాను. కాకపోతే మళ్ళీ మా ఆంటీ ఉన్నారు కదా, మా చిన్నమ్మ, తను అంటున్నారు ఇంకా కోళ్ళ షెడ్ దగ్గరికి ఆల్రెడీ పాములు ఎక్కువగా వస్తాయి, ఇలా మంచి వాసన ఉన్నవి వేస్తే ఇంకా ఎక్కువ పాములు వస్తాయేమో అని అన్నారనమాట. కాకపోతే నాకు ఇక్కడ ఇంటి వెనకాల వేస్తున్నంతసేపు చాలా భయంగానే అనిపించింది. మేబీ ఇంటి వెనకాల వేస్తే పాములు ఏమన్నా ఎక్కువ వస్తాయేమో అని అనిపించింది. కాకపోతే ఈ మొక్కలన్నీ నాటిన తర్వాత గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే రోజ్మేరీ ప్లాంట్స్ వాసనకి పాములు ఎక్కువగా రావని, అంటే కంప్లీట్గా రావని కాదు కానీ ఎక్కువగా రావని అని ఉందన్నమాట మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే. ఎందుకంటే ఈ రోజ్మేరీ ప్లాంట్ అనేది చాలా మంచి స్ట్రాంగ్ అరోమాని కలిగి ఉంటుంది కాబట్టి పాములకు కొంచెం ఇరిటేట్ అవుతాయంట, పాములు ఆ వాసనకి ఇరిటేట్ అవుతాయంట. ఇవే కాకుండా ఉల్లి, వెల్లుల్లి, తర్వాత బంతి, ఈ మొక్కల వాసన అనేది పాములకు అంతగా నచ్చదు అని ఉందన్నమాట. ఇక్కడ తీసిన కలుపు మొక్కలన్నిటిని కూడా కందకాలలో వేసేసుకుంటున్నాము. ఎందుకంటే కందకాలలో వేసుకోవడం వల్ల మంచి కాంపోస్ట్ లాగా అయిపోతుంది. ఆ మట్టిని తెచ్చి మళ్ళీ మనం మొక్కలకు వేసుకోవచ్చు. మేము రోజ్మేరీ ప్లాంట్స్ని మొత్తం ఒక 19 మొక్కలను అయితే నాటాము. వాటి మధ్యలో మళ్ళీ బంతి వస్తుంది ఒక వరుస, బంతి మొక్కలు కూడా నాటుకుంటాం ఇక్కడే. రోజ్మేరీ ఆకుల్ని మనము కోకోనట్ ఆయిల్లో వేసి కొంచెం వేడి చేసి తలకి అప్లై చేసుకుంటే మాత్రం
హెయిర్ లాస్ అనేది మాత్రం చాలా తగ్గింది. నేను వాడాను, నాకైతే బాగా తగ్గింది. ఇది అందరికీ వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు కానీ నాకైతే మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. అందుకోసమనే నేను ఈ రోజ్మెరీ ప్లాంట్స్ని కూడా పెంచాలని ఇన్ని వేసుకున్నాను అనమాట. మల్బరీ ఆకులని ఎంత తీసేస్తే అంత బాగా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. బెడ్స్పై ధనియాలు వేసుకున్నాం కదా, చూపించాను కదా కొద్ది కొద్దిగా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయని. కొత్తిమీర అయితే బాగా వస్తుంది, పైకైతే వచ్చేసినాయి మొలకలన్నీ కూడా. నల్లమట్టి ఉన్న దగ్గర కొంచెం మంచిగా వచ్చినాయి. అంతా ధనియాలు ఇదంతా ఎర్రతోటకూర కనిపిస్తుందా అది. తర్వాత ఇవంతా ముల్లంగి పెట్టినాం సైడ్కు, ఒకటి చూపిస్తా. ముల్లంగి ఇవి కనిపిస్తున్నాయి ఎర్రతోటకూర పైన. ఇదో ఎర్రతోటకూర, ఎర్రతోటకూర వేసినాము. డ్రిప్ ఆన్ చేయాలి. ఇదంతా ధనియాలు. సైడ్కి కూడా వేసినాం కొన్ని. ఇక్కడ కూడా ఒక తోటకూర వేసినాం కానీ రాలే. ఏంటివి కాయలా? ముల్లంగి చూడిదా వచ్చింది, చూడిదా ముల్లంగి. ఇదంతా ముల్లంగి వేసినాం. అక్కడక్కడ పాలకూర కూడా పెట్టినాం కానీ రాలే పాలకూర. అది జనుము వేసింటిమి, పెద్దగా అయిపోయింది అది సైడ్కి. ఇదంతా పసుపు, ఇది కస్తూరి పసుపు, తెల్ల కస్తూరి పసుపు అని అన్నాం కదా, ఇవైతే పైకి వస్తున్నాయి. అల్లం కూడా అక్కడక్కడ ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నాయి కానీ ఎక్కువ శాతం పసుపు అయితే బాగా వచ్చింది. పసుపు ఇక్కడ ఆకు కూడా పెద్దగా అయిపోయింది. ఈ వరుసంతా పసుపే. ఇది ప్యూర్ ఎల్లో కస్తూరి టర్మరిక్ పౌడర్ చేస్తాం కదా, ఆ కస్తూరి టర్మరిక్ ఏమో మొత్తం డిఫరెంట్గా ఉంది చూడండి. కింద నుంచి రెడ్గా, ఈ ఆకు కూడా పైన స్ట్రైప్ కూడా రెడ్గా ఉంది. ఇదిగోండి, తల్లి కొమ్ము పెడితే పిలకలు చూడండి ఎన్ని వచ్చినాయో చుట్టూరా. ఇదేమో తెల్లది, తెల్ల పసుపు అని. ఇక్కడ మరి మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది. ఇది తెల్ల పసుపు ఏమో మళ్ళీ తెల్లగానే ఉంది. ఎల్లో కస్తూరి టర్మరిక్ ఏమో రెడ్గా ఉంది. ధనియాలు బాగానే వచ్చినందువల్ల మళ్ళీ ఇంకొక బెడ్ పైన కూడా ధనియాలు అయితే వేసేసుకుంటున్నాం, కొత్తిమీర కోసం. ఇవన్నీ కూడా కొంచెం కలుపు తీసేసి అట్లా ధనియాలు వేసుకుంటూ పోతున్నాము. మరి ఎట్లా వస్తాయో తెలియదు కానీ ఇంతకుముందు అయితే బాగానే వచ్చినాయి. ఇంటి ముందు కొన్ని గులాబీ పువ్వులు పూస్తున్నాయి. నేను ఒకటి పూసినా రెండు పూసినా ఖచ్చితంగా ఆ రెక్కల్ని నెక్స్ట్ డే కానీ లేదంటే ఆ రోజు సాయంకాలం మాత్రం రెక్కల్ని కలెక్ట్ చేసి పెడతానన్నమాట. ఎందుకంటే సున్నిపిండి తయారు చేస్తాం కాబట్టి అందులో వాడడానికి. నాకు బయట గులాబీలు అయితే కొనాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం అనుకుంటాం కూరగాయలకు మాత్రమే పెస్టిసైడ్స్ వాడతారని, కాకపోతే గులాబీ మొక్కలకు కూడా పెస్టిసైడ్స్ విపరీతంగా వాడతారనమాట. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండే గులాబీ రెక్కలతో మాత్రమే సున్నిపిండి తయారు చేసుకుంటే మన స్కిన్ కూడా బాగుంటుంది. నేను లాస్ట్ వీక్ కూడా వీడియో పెట్టలేకపోయాను, ఎడిటింగ్ చేయాలి అంటే అస్సలు ఓపిక లేకుండింది, అందుకని పెట్టలేకపోయాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు.